ప్రస్తుతం ప్రతి ఒక్కరికి ఏదో ఒక బ్యాంక్లో సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది. ఈ అకౌంట్ను జాగ్రత్తగా వినియోగించుకుంటే బోలెడు లాభాలున్నాయి. పొదుపు ఖాతాలు ఆర్థిక లక్ష్యాలు సాధించేందుకు, అత్యవసర నిధిని దాచుకునేందుకు బాగా ఉపయోగపడతాయి. అయితే పొదుపు ఖాతాను ఓపెన్ చేయడంతోనే పని అయినట్లు కాదు. దాన్ని నిర్వహించడంలోనూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. లోన్ తీసుకోవాలన్నా మీ పొదుపు ఖాతాని బ్యాంకులు ముందుగా పరిశీలిస్తాయనే విషయాన్ని అస్సలు మర్చిపోవద్దు. అయితే ప్రాథమిక పొదుపు ఖాతా నుంచే ప్రతి చిన్న ఖర్చు చేయవద్దు. ఇతర ఖర్చుల కోసం ప్రత్యేకంగా ఒక అకౌంట్ను ఓపెన్ చేసి నెలకు ఒకసారి దానిలో నిర్ణీత మొత్తం డిపాజిట్ అయ్యేలా చూసుకోండి. డిజిటల్ చెల్లింపు యాప్లను ఉపయోగించేందుకు ఈ ఖాతాలోనే లింక్ చేసుకోవడం ఉత్తమం. మీ ఖర్చులు ఎంత అవుతున్నాయనేది ఖచ్చితంగా తెలుసుకునేందుకు వీలుంటుంది. ఇక పొదుపు ఖాతాను ఓపెన్ చేసే ముందు వివిధ బ్యాంకులు అందిస్తున్న ప్రయోజనాలను తెలుసుకోండి. ఇప్పుడు కొన్ని బ్యాంకులు 2 లక్షలకు మించి నిల్వ ఉన్న సేవింగ్స్ అకౌంట్పై దాదాపు 7% వరకు వడ్డీని అందిస్తున్నాయి. ఒకవేళ సేవింగ్స్ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ లేకపోతే దానిపై విధించే పెనాల్టీలను చెక్ చేసుకోవాలి. ఇక పెట్టుబడులు పెట్టేందుకు మరో ప్రత్యేక ఖాతాను ఓపెన్ చేయండి. ఇందులో నుంచే మీ మొత్తం పెట్టుబడులకు వెళ్లేలా చేయండి. దీనివల్ల మీరు మదుపు చేస్తున్న మొత్తం ఎంత, దానిపై వస్తున్న డివిడెండ్లు, ఇతర ప్రయోజనాలను సులభంగా నిర్వహించేందుకు వీలు పడుతుంది. ముఖ్యంగా మినిమం బ్యాలెన్స్ తక్కువగా ఉన్న ప్రముఖ బ్యాంకులను ఎంచుకోండి. దీనివల్ల మీకు రుసుముల బాధ తప్పుతుంది. బ్యాంక్ ఖాతా మెయింటెనెన్స్ యాప్లోనే నిర్వహించేలా చూసుకోవాలి. దానివల్ల మనకు కావలసినప్పుడు ఖాతా వివరాలు చూసుకునే వీలుంటుంది. సేవింగ్స్ అకౌంట్లో అధిక మొత్తం ఉన్నప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్లో జమ అయ్యేలా ప్రత్యేక ఖాతాలు అందుబాటులో ఉంటాయి. మీ పొదుపు ఖాతాను నిర్వహిస్తున్న బ్యాంకులో ఇలాంటి వెసులుబాటు ఉందో లేదో చెక్ చేయండి. దీన్ని ఎంచుకోవటం ద్వారా కాస్త అధిక వడ్డీని పొందవచ్చు. మరోవైపు పొదుపు ఖాతాలు ఎక్కువైనా ఇబ్బందులు తప్పవు. 3 నుంచి 4 సేవింగ్స్ అకౌంట్స్ మాత్రమే ఉండేలా చూసుకోవాలి. అంతకు మించి ఉన్నప్పుడు అనవసరంగా మినిమం బ్యాలెన్స్ పేరుతో డబ్బును వాటిల్లో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఇతర పెట్టుబడి అవకాశాలను కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది.